నీరుగా విలిపిస్తున్నారు ఆ దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడ రోధిస్తున్నారు ఆ విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము అయితే చిన్నారి చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు తమ పాపను ఎవరు ఎందుకు చంపారో తమకు తెలియదంటూ కూడా కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు అయితే అక్కడ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో ఒకసారి విందాం లేనప్పుడు ఆమె పాప స్కూల్కి వచ్చినప్పుడు లేదా అసలుకి ఏం జరిగిందనేది కరీంనగర్ షాపింగ్ వచ్చిన మా అత్తమ్మ చూసుకున్నది పెద్ద పిల్లలు వచ్చి నేను భయపడితే బాల్ పంపించిందట ఆడుకున్నదట స్నానంకు ట్యాప్ ఆన్ చేసి స్నానం అయిందట బాత్రూంలోకి అంతసరికి బయట లేదట అందరు పిల్లలు ఉన్నారు ఆ మొక్క ఆమె మిస్ అయింది ఏమైంది అనుకుంటారు మీరు ఏమైందో ఏమని చెప్పాలా నా బిడ్డని అమ్మలోకి అప్ప చెప్పిన అమ్మ ఎవరి మీద అనుమానం ఉందా మీకు ఎవరి మీద నా గోళ్ళ మీద అనుమానం అని చెప్పాలా నా బిడ్డల పేరు చెప్పుతుందని అవ్వా దాని బాణంతో నుంచలేరు ఏడున్నారా అమ్మా ఏడున్నారా మైకులు వినబడుతున్నారా గంగ అత్తవారా గంగ నీకోసం ఏడుతున్నారా గంగ ఏడ కనబడతలేవురా గంగ గంగ నీ మైకులు దేశమని తింటున్నారా గంగ ఏం జరిగిందమ్మా దేశంలో మనసైనవా గంగ పాప ఆడుకుంటుంది తానం చేస్తాను పత్రులకేనా నేను చేపిస్తాను వచ్చినాను గంతే వచ్చి పిలితే మా వాడిని అడిగితే చెల్లేదురంటే ఆడుకుంటుంది అన్నది వచ్చి చూసేటప్పుడు లేదు నావా లెక్కినాము చూసి వచ్చినాము నావా ఎంతసేపు దొరికింది ఎట్లా దొరికింది ఎక్కడ సమాచారం నేను పోలీస్ స్టేషన్ దగ్గర పోయినా లెంకి పోలీస్ వాళ్ళ పోతే వాళ్ళు వచ్చి వాళ్ళు లేచితే వాళ్ళ దొరికింది వాళ్ళ బాత్రూంలో దొరికింది అక్కడ మేము సోపుతలు ఇళ్ళకి ఏది కావచ్చానని తిరిగి వచ్చిన అది 5 నిమిషాలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి పాప కనబడట్లేదని చెప్పి మా మరదలు కూతురు మాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ రాగానే మెట్పల్లి నుండి నేను కొరట్లోకి వచ్చి వాళ్ళు చెప్పిన ఇంట్లో వాడకట్టులో ఉన్న ఇంట్లో వెతికే క్రమంలో వాళ్ళ ఇంటి దగ్గర మూడో ఇంట్లో బాత్రూంలో రక్తం మడుగులో పడిన పాపను చూడడం జరిగింది వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయి చెప్తే అప్పటికే పాప చనిపోయింది ఆ ఇంటతని మీద మాకు మొదట్లో కొంచెం అనుమానంగా ఉండే కానీ అతని ఇంటతను నాకు అందుబాటులో లేడని చెప్పి తెలిసిన తర్వాత పాప పిన్నే ఇది చేసిందని చెప్పేసి తెలిసి బాధపడడం జరిగింది దీనిపై పోలీసులు కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను 5 సంవత్సరాల చిన్న పాపని అసలు ఆమెకు అట్లా చేయడం ఎలా చేసిందో అంత కర్కశంగా అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీసు వారిని కోరుకుంటున్నాం పాప కనబడట్లేదని చెప్పి మా మరదలు కూతురు మాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ రాగానే మెట్పల్లి నుండి నేను కొరట్లోకి వచ్చి వాళ్ళు చెప్పిన ఇంట్లో వాడకట్టులో ఉన్న ఇంట్లో వెతికే క్రమంలో వాళ్ళ ఇంటి దగ్గర మూడో ఇంట్లో బాత్రూంలో రక్తం మడుగులో పడిన పాపను చూడడం జరిగింది వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయి చెప్తే అప్పటికే పాప చనిపోయింది ఆ ఇంటతని మీద మాకు మొదట్లో కొంచెం అనుమానంగా ఉండే కానీ అతని ఇంటతను నాకు అందుబాటులో లేడని చెప్పి తెలిసిన తర్వాత పాప పిన్నే ఇది చేసిందని చెప్పేసి తెలిసి బాధపడడం జరిగింది దీనిపై పోలీసులు కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను 5 సంవత్సరాల చిన్న పాపని అసలు ఆమెకు అట్లా చేయడం ఎలా చేసిందో అంత కర్కశంగా అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీసు వారిని కోరుకుంటున్నాం పాప కనబడట్లేదని చెప్పి చిన్నారి హితిక్షను కూడా దారుణంగా కత్తితో పొడిచి పిన్ని చంపేసి ఉంటుందని కూడా అనుమానం వస్తుంది అయితే ప్రజెంట్ హితిక్ష వాళ్ళ పిన్ని కూడా పోలీసుల కస్టడీలో ఉంది సో చిన్నారి కనిపించట్లేదని కూడా వాళ్ళ తల్లిదండ్రులు వెతికారు ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఆడుకుంటుందేమో అని కూడా వెతికారు అయితే తమ పక్కింట్లో ఉన్న ఒక బాత్రూంలో కూడా పాప రక్తపు మడుగులో కనిపించినట్లు కూడా గుర్తించారు ఆ తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళినట్లు కూడా సమాచారం కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది పాప చనిపోయినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు అయితే దీనికి సంబంధించి కూడా మొదట
ఆ ఇంట్లో ఉండే ఒక వ్యక్తి పైన అనుమానం వచ్చింది. కానీ అతను అక్కడ లేడు అని తెలుసుకున్న తర్వాత ఇంకా ఎవరు చంపేసి ఉంటారు అని కూడా చాలా డౌట్స్ వచ్చాయి. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడే ఉన్న సీసీ కెమెరా ఆధారంగా పిన్ని చంపేసి ఉంటుందనే అనుమానం వచ్చింది. దీంతో ఆవిడను అదుపులోకి తీసుకున్నారు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. ఎస్ సార్, శ్రీనివాస్, కోరుట్లలో ఒక చిన్నారిని దారుణంగా కత్తితో పొడిచి చంపేశారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో పోలీసులు ఏం చెప్తున్నారు, హత్య ఎవరు చేయించారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? ఏదైతే హత్య చేసినటువంటి సందర్భం లోపల ఇటు చిన్నారి ఇటుక రక్తం లోపల పడి ఉండడం, ఇంటి ముంగట ఉన్నటువంటి బాత్రూమ్ లోపల విగత జీవితంగా పడి ఉండడంతో అయితే పలు అనుమానాలు రేకెత్తించాయి ప్రస్తుతం. అయితే ఇటు పోలీసుల విచారణలో మాత్రము విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా ఇటు ఇతిక ను సొంత చిన్నమ్మనే హత్య చేసినట్టుగా అయితే ఇటు విచారణ లోపల తెలిసినట్టుగా అయితే నిర్ధారణ అయినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా ఇతికతో పాటుగా ఇతిక అమ్మ మీద, నాన్న మీద, వీళ్ళందరి మీద ఈర్ష్య ద్వేషం పెట్టుకున్నటువంటి వాళ్ళ చిన్నమ్మ, ఎవరైతే వాళ్ళ చిన్నమ్మ ఉంటారో ఆమెనే హత్య చేసినట్టుగా అయితే ప్రాథమిక విచారణ లోపల తేలింది. హత్యకు చేయడానికి గల కారణాలు ఏంటివి, హత్య చేయడానికి ఎవరైనా సహకరించారా అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు రామ్ లక్ష్మణ్ ఇద్దరు కూడా కవల అన్నదమ్ములు. వారి నాన్నతో పాటుగా వారిద్దరు కూడా సౌదీ వెళ్ళి అక్కడ జీవనోపాధి నిమిత్తం సౌదీకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ ముగ్గురు కూడా సౌదీలో ఉండడంతో ఇటు వాళ్ళ అత్త, ఇద్దరు కోడళ్ళు, తర్వాత వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఉంటారు. కానీ ఇటు మమత వాళ్ళ చిన్నమ్మ, ఇప్పుడు ఎవరైతే హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారో వాళ్ళ చిన్నమ్మ పేరు మమత. మమత అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రైవేట్ లోపల ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యం లోపలనే అయితే ఇటీవల ఎవరైతే మమత ఉన్నారో మమత కొద్దిగా ఈ బిట్కాయిన్ తర్వాత మిగతా ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి డబ్బులు నష్టపోయినట్టు కూడా తెలుస్తుంది. అంటే దాదాపుగా ఒక 15 నుంచి 20 లక్షలు డబ్బులు నష్టపోవడంతో అప్పటి నుంచి తన కుటుంబ సభ్యులు తనను చిన్న చూపు చూస్తున్నారని చెప్పి మమత భావించినటువంటి నేపథ్యం లోపల ఆ కుటుంబం పైన మొత్తం కూడా కక్ష పెట్టుకున్నది. పెద్ద కోడలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హత్య చేయబడినటువంటి చిన్నారి అమ్మ, ఆ అమ్మకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, తనకు ప్రియారిటీ ఇవ్వడం లేదు అని చెప్పి అప్పుడు చిన్నతనంగా భావించినటువంటి ఆ మమత ఎట్టి పరిస్థితి లోపల కూడా కుటుంబం పైన కక్ష పెంచుకోవడం జరిగింది. ఇదే అదునుగా భావించినటువంటి ఆ మమత మొన్న మొహరం పండుగ సందర్భంగా ఇటు పెద్ద పుల్ల వేషధారులు వచ్చేటువంటి సమయం లోపలనే అదే సందర్భం అని భావించడం జరిగింది.